హాయ్ బాను. డోంట్ డిస్టర్బ్, చదువుతున్నా. ఓకే ఓకే. సంతు, సంతు, హా బాను. నువ్వు చేసేదేం బాలేదు. ఏది? బుక్ చదువుకోవడమా? బుక్ చదవడం కాదు, నీ చూపు. నా చూపు బుక్లోనే చూస్తున్నా కదా. నువ్వు నా నడుము చూసావు. వాట్? నేను నీ నడుము చూసానా? నువ్వు చూసిందే నేను చూశాను. అంటే పేస్ తిప్పుతున్నప్పుడు యాక్సిడెంటల్గా చూసుండొచ్చు కానీ నోవే బాను. నువ్వు కావాలని చూసావు, నేను అది చూశాను. లేదు బాను, నేను నిజంగానే చదువుకుంటున్నాను. లేదు, నువ్వు కావాలని చూసా, నేను అది చూశాను. అంటే నాకు ఏదైనా సరిగ్గా కనిపించక బై మిస్టేక్ చూస్తుంటాను. కళ్ళు కనిపించట్లేదా? అయితే అప్పుడే ముసలాను అయిపోయినావా? మేబీ అయి ఉండొచ్చు బాను. రే సంతుగా ఓవర్ చేయక్ చెప్తున్నా. మస్తు డిస్టర్బ్ చేస్తున్నావు. చక్కగా పోయి చదువుకోపో లోపల. సరే సారీ, నేను లోపల చదువుకుంటాను. సంతు ఎక్కడున్నాడు? సంతు, సంతు, ఇక్కడేం చేస్తున్నావు సంతు? ఏమైంది సంతు? ఏమైంది సంతు? అవుపడతలేదా బాను? కనబడుతుంది, అదే ఏమైందంటున్నా. ఐఎమ్ ప్రెగ్నెంట్. అవునా? అవును. ఎన్ని మంత్స్ మరి నీకు? 9 months. అప్పుడే 9 months కూడా నిండిపోయాయా? అవును. పాపా బాబా? నాకెవరైనా ఓకే. నీకోటి చెప్పనా, నాకు ట్విన్స్ అయినా ఓకే. పేర్లేమని అనుకున్నావు మరి? అనుకున్నా. అబ్బాయి పుడితే రాజు అని, అమ్మాయి పుడితే సిరి అని. బాగున్నాయి పేర్లు. అయ్యో భానుగారు, మిమ్మల్ని ఇలా నుంచోబెట్టేశాను. రండి, మంచి కాఫీ చేసి పెడతాను. రండి. కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను. అయ్యో సంతు. ఇదిగోండి కాఫీ. థ్యాంక్ యూ. అవును, నేను వచ్చి చాలాసేపు అవుతుంది. మీ ఆయన ఎక్కడున్నాడు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఓ, ఏం చేస్తుంటాడంటే మీ హస్బెండ్? మా హస్బెండ్ FM లో RJ. ఓకే. మీకు 9 months కడుపు కదా, మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి ఆయన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడం తప్పు కదా? ఏం కాదు, ఇల్లు గడవాలంటే మనీ సంపాదించాలి కదా, అందుకే నేను మేనేజ్ చేసుకుంటా, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని నేనే పంపించా. మీది చాలా పెద్ద మనసు అండి. మా ఆయన కూడా అదే అంటారు. సరే మరి, నేను ఇక వెళ్తాను. అయ్యో ఆగండి, మీరు కూడా ఇక్కడే ఉండండి. అయ్యో ఎందుకండి, చాలా టైం అయిపోయింది, మళ్ళీ మీ ఆయన వస్తారు. బాగోదు, నేను వెళ్ళిపోతాను. ఆపుతావా బాను? ఇదంతా ప్రాంక్.